మున్సిపల్ కార్పొరేషన్స్ 7, 116 మున్సిపాలిటీస్లలో పోలింగ్ మొదలైంది. ఇప్పటివరకు నడుస్తున్న సమాచారం ప్రకారం అంతా ఎటువంటి ఇక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ప్రతి చోట కూడా పోలింగ్ నడుస్తుంది. పోలీస్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా అనుకున్నట్టుగానే చేసినాము. ఎక్కడ లోపం లేకుండాను ప్రతి పోలింగ్ బూత్ను కూడా కవర్ చేసేటట్టుగా పోలింగ్ స్టాఫ్ను మనం నియమించినాము. అట్లానే కొన్ని ప్లేస్లు ఇక్కడ క్రిటికల్గా కొన్ని హైపర్ సెన్సిటివ్ అని మనం కేటగరైజ్ చేసుకున్నాము. అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ బూత్స్ కూడా ప్రాపర్గా కవర్ చేసుకున్నాము. ఇప్పటి వరకు పోలింగ్ ఎక్కడ ఆగిపోయినట్టు కానీ పోలింగ్ స్టేషన్లలో ఏమైనా గొడవ అయినట్టు కానీ అట్లాంటి సమాచారం ఏం లేదు. చక్కగా నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చేస్తున్నామండి. ఇప్పుడే కదా తెలిసింది, మాకు కూడా తెలిసింది కొద్దిసేపటి కింద. దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడేం చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పండి, ఏ ఊరు, ఏం గొడవ అంటే? ఇప్పుడు ఇట్లాంటి కొంచెం క్లీన్ కంటెస్ట్ ఉన్న దగ్గర కొంత టెన్షన్ ఉంటుంది. అది జరుగుతూనే ఉన్నది, నార్మలే అది. ఇక్కడైతే అక్కడ వెంబడే మా ఫోర్సు ఆ శివనగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ టీమ్స్ అప్పుడే ఆల్రెడీ చేరుకున్నాయి ఇక్కడికి. ఇప్పుడు ఏం గొడవ లేదు. అవన్నీ కూడా స్మాల్ టెన్షన్స్ తప్పిస్తే పెద్ద సీరియస్ ఇష్యూస్ కావు. ఏం రిపోర్ట్ కాదు, మాకేం రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ లేదు మాకేం. అంత ప్రమాణం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మన కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. 100 మీటర్ల లోపల రావద్దు అని చెప్పి, రైట్, పోలింగ్ బూత్కి 100 మీటర్ల లోపల రావద్దు అని చెప్పి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాన్ని దాటిచ్చినప్పుడు కొంత తీసుకుపోవడం, కొంతసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అది దాన్ని ఏదో అక్రమంగా అరెస్ట్ కాదు కదా. అదే మార్నింగ్ ఉండే కొద్దిసేపు ఏదో ఊర్ల నుంచి రైతులను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్ చేస్తుందని చెప్పి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చేదో దాన్ని క్వశ్చన్ చేయడం చెప్పారు. దాన్ని లోకల్ పోలీసులు వెళ్ళి, లోకల్ ఆఫీసర్స్ వెళ్ళేసి వాళ్ళని సబ్సైడ్ చేసిన ఆ ఇష్యూని. ఇప్పుడేం లేదు అక్కడ. అంటే ప్రతిదాన్ని మనం గొడవల కింద చూడకూడదమ్మా. క్లీన్ కాంటెస్ట్ ఉన్న చోట వాళ్ళకి చాలా ఇష్యూస్ లో క్లారిఫికేషన్ కావాలి అని చెప్పి ఒకరి మించి ఒకరు అడుగుతూనే ఉంటారు. ఓటర్ స్లిప్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ కావచ్చు. కొన్నిసార్లు సింప్లీ అంటే ఒకరి మీద ఒకరు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఎప్పుడైతే ఓటర్స్ని పిలుస్తారో, ఎదురెదురు వచ్చారనుకోండి, సడన్గా కొంచెం ఒకలాంటి టెన్షన్ వాతావరణం, కొంతమంది ఆర్గ్యుమెంటేటివ్గా గట్టిగా మాట్లాడుతున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ గొడవ పడుతున్నారు అన్నట్టుగా మనం పరిగణించాం. అది అదంతా కాదండి, కరెక్ట్ కాదు అదంతా. నో ఇది ఆల్ మోటివేటెడ్ క్యాంపెయిన్. పని కట్టుకొని చేస్తున్నారు అక్కడ. నేను నాకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కొంతమంది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు. ప్రచారం కనీసం ఆడ పరిధిలో వాళ్ళని తిరగనివ్వట్లేదు, పరిశీలించడానికి అవకాశం ఇవ్వట్లేదు అన్నటువంటి. అది టోటల్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వింటున్నారు మీరు. మోటివేటెడ్ క్యాంపెయిన్ అది. ప్రాపర్గా అక్కడ లోకల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కానీ ఇక్కడ ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు దయచేసి. సో థ్యాంక్ యూ. రిపోర్ట్ చేశారు ఎక్కడో పైసలు కనపడ్డాయని. సో ఇట్లాంటివి ఏంటంటే ఆ కాంపిటీషన్ ఎక్కువ అవడంలో ఎట్లా ఓటర్స్ని రప్పించుకోవాలనే దాంట్లో క్యాండిడేట్స్ చేస్తారు. దాన్ని పార్టీ పరంగానో ఇంకొక రకంగానో చూడకుండా అది ఇట్లా గొడవలు కాకుండా, లేదా మన ఒక రూల్స్ ప్రొసీజర్స్కి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తూ అంతే. మొదటి సంగతి ఇవాళ సంగతి ఇప్పుడు సంగతి చెప్పండి. సో ఎన్నికలు జరిగే సరైన సమయం ఈ ఇష్యూలో బేసిక్గానే అధికార రూల్స్ ఎవరుంటే వాళ్ళకి పోలీసులు అలా ఏమి ఉండదు. అలాంటివి ఏమి లేవండి. అలాగేమో అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేదండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు అయితే ఏమి జరగలేదు. అలాంటి ఇన్సిడెంట్స్ మా దృష్టికి ఏమి రాదు. ఏమి లేదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.